హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. ఇవాళ మనమైతే ఒక మంచి వీడియో చూసుకోబోతున్నాం అండి. అంటే మన పూజకి అది కావాల్సిన ఒక 9 ఐటమ్స్ అయితే టిప్స్ అయితే మీకు ఎలా నేను చేసుకుంటాననేది మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే మనం పూలు తీసుకున్నప్పుడు దేవుడికి ఖచ్చితంగా అవి ఎవరెవరో చేతులు తాకొస్తాయి కాబట్టి మనం వాటిని శుద్ధిపరిచి మాత్రమే పెట్టాలి. అందుకనే ఒక స్ప్రే బాటిల్ ఉండేది కదా, ఆ బాటిల్లో కొంచెం శుద్ధి జలం పోసి అందులో ఉంటే మీ దగ్గర గంగాజలం బాటిల్ ఉంటుంది కదా, అవి కూడా కొంచెం వేసేసుకొని నెక్స్ట్ అయితే పర్ఫ్యూమ్ తీసుకోవాలండి. ఏదైనా కొంచెంగా పర్ఫ్యూమ్ తీసుకొని స్ప్రే చేసేసుకోవాలి దానిలో బాటిల్లోకి. నెక్స్ట్ అయితే కర్పూరాన్ని ఒకటిగా పొడి చేసేసి అందులో వేసుకోవాలి. ఎందుకంటే దేవుడికి ఎంతో ఇష్టమైంది పరిమళభరితం కాబట్టి ఈ పూలకి అలా పరిమళం వస్తే ఎంతో మంచిగా ఉంటుంది కాబట్టి ఫొటోస్కి పెట్టినప్పుడు దేవుళ్ళకి వేసేసి మనం వీటిని బాగా షేక్ చేసేసి మొత్తం మిక్స్ అయిపోయేలాగా షేక్ చేసేసాక మనం ఏం చేయాలంటే దేవుడికి ఎప్పుడైతే మనం పూలు పెడతామో ఆ టైంకి మనం ఏం చేయాలంటే ఈ ఫ్లవర్స్కి వాటర్ అనేది స్ప్రే చేయాలి. చూడండి, అలా స్ప్రే చేసేసి పూలన్నీ శుద్ధిపరచాలి. మనం ఒక్కొక్కటిగా కావాలన్నా స్ప్రే చేసుకోవచ్చు, మొత్తం ప్లేట్లో పోసేసుకొని అయినా స్ప్రే చేసుకోవచ్చు. చూసారంటే ఇది చాలా మంచి టిప్ అండి, బాగా యూజ్ అవుతుంది. మనం నార్మల్గా ఇలా కాదనుకుంటే గ్లాస్లో అయినా వాటర్ పోసేసుకొని కర్పూరాన్ని కొంచెంగా వేసేసుకొని చిలకరించుకోవచ్చు నీళ్ళు. ఇలా అయితే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా 1 మంత్ అలా స్టోర్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ అయితే ఇంకోటి చూసుకున్నామంటే మనం ఒక చిన్న బాక్స్ తీసుకొని అందులో మనం పెట్టుకునే కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, అవి అందులో వేసేసుకోవాలి. కర్పూరం ఎప్పుడైనా బయట ఉంటే కరిగిపోతుందండి, పెట్టులో ఉన్న బయట ఉన్న ఎప్పుడైనా బాక్స్లోనే ఉండాలి కర్పూరం అనేది. పెట్టేసుకున్నాక మనం అందులో ఒక 4-5 మిరియాలు యాడ్ చేసుకున్నామంటే కర్పూరం అనేది కరిగిపోవడానికి ఛాన్సే ఉండదని. మనం 1 మంత్ ఉన్న 2 మంత్స్ ఉన్న ఎక్కడికి పోదు. ఇలా స్టోర్ చేశారంటే ఖచ్చితంగా ఇది స్టోర్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసామంటే ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి మనం పసుపు కదండి. ఈ శ్రావణ మాసంలో అయితే మనమైతే ఎప్పుడు పసుపు కుంకుమ దేవుడి దగ్గర నిండుగా ఉన్నా లేకపోతే శ్రావణ మాసంలో పసుపు కుంకుమ అనేది దేవుడి దగ్గర చాలా నిండుగా ఉంటే చాలా మంచిదండి. ఇప్పుడైతే మనం ఒక బాక్స్లోకి నిండుగా పసుపు పోసేసుకొని ఇది స్టోర్ చేసుకోవడానికి 1 మంత్ అలా ఉండడానికి మనం ఏం చేయాలంటే ఒక టిష్యూ పేపర్ కానీ ఏమైనా తీసుకోవాలండి. పేపర్ కాదు, టిష్యూ పేపరే తీసుకోవాలి. క్లాత్ కానీ ఏమైనా టిష్యూ కానీ తీసేసుకొని అందులో మనం ఏం చేయాలంటే ఒక 4 మిరియాలు, ఒక 4 లవంగాలు ఉంటాయి కదా, అవన్నీ ఆ టిష్యూ పేపర్లో వేసేసుకొని ఒక 4-5 లవంగాలు, ఒక 4 మిరియాలు వేసేసుకొని ఆ టిష్యూ పేపర్లో మొత్తాన్ని ఒక మూటలా కట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకొని మనం ఈ పసుపు బాక్స్లో పెట్టేసామంటే ఒక 1 మంత్ కాదండి, 2-3 మంత్స్ అయినా మనకి ఇది ఖచ్చితంగా స్టోర్ ఉంటుంది. ఎందుకంటే మనం చేతులు అలా ఏంటి పెట్టకుండా ఉండాలి కాబట్టి మనం బాక్స్లో స్టోర్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు తీసేసుకొని కొంచెంగా ప్లేట్లో వేసుకొని మనం అది యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ స్టెప్ చూసారంటే నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంకో బాక్స్ తీసుకొని కుంకుమ మనం ఎలా స్టోర్ చేయాలి, ఎన్ని డేస్ స్టోర్ ఉంటుంది, ఇలా ఒక కుంకాన్ని కూడా ఒక 1 మంత్ 2 మంత్స్ స్టోర్ ఉండడానికి మనం ఏం చేయాలి అనేది అయితే ఇప్పుడు మనం చూసేద్దాం. కుంకాన్ని తీసుకొని అందులో పోసేసుకొని హాఫ్ పోసుకోవాలి ఫస్ట్ మనం బాక్స్లో. మధ్యలో ఏం చేయాలంటే ఒక 2 కర్పూరం బిళ్ళల్ని పెట్టుకొని మిగతా హాఫ్ కూడా ఫిల్ చేసేసుకొని బాక్స్ని మూత పెట్టేసుకున్నాం అంటే స్టోర్ చేసేసుకుంటే ఎన్ని రోజులైనా మనకి కుంకుమ అనేది పాడవకుండా ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. చూసారంటే ఇలా మొత్తాన్ని కుంకాన్ని పోసేసుకొని హాఫ్ వరకు మనం అందులోకి ఒక 2 కర్పూరం బిళ్ళలు పెట్టుకోవాలండి. మధ్యలో పెట్టేసుకొని మళ్ళీ కుంకాన్ని పోసేసుకోవాలి. మళ్ళీ హాఫ్ కుంకాన్ని పోసేసుకొని మనం బాక్స్ని ఫిల్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నామంటే మనకి 1 మంత్ 2 మంత్స్ ఎన్ని మంత్స్ అన్నా కుంకుమ అనేది పాడైపోకుండా స్టోర్ చేసుకోవడానికి మంచి టిప్ అండి ఇది. ఇదైతే ఖచ్చితంగా ట్రై చేసి మీరు ఇవన్నీ ఎలా వచ్చాయో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతున్నాయా లేదని నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నెక్స్ట్ హాఫ్ కూడా మన కుంకాన్ని ఫిల్ చేసేసుకుందాం. చూసారంటే ఇంకా మొత్తాన్ని కుంకాన్ని ఫిల్ చేసేసుకొని అంటే లిడ్ పెట్టేసి అంటే మూత పెట్టేసి మనం ఇంక ఇప్పుడు స్టోర్ చేసేసుకుంటే మనకి 2 మంత్స్ అయినా నిల్వ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాం కదండి, అది క్యాప్ తీసేసి మనం నెక్స్ట్ టిప్ చూసేసారంటే మనమైతే నువ్వుల నూనె తీసుకుంటాం కదండి దీపారాధన చేయడానికి. అది ఇప్పుడు మనం ఒక 2 కర్పూరం బిళ్ళల్ని అందులో పొడిగా చేసేసుకొని వేసేసుకొని షేక్ చేసామంటే ఆ బాటిల్ని మనకి ఎన్ని మంత్స్ అయినా అది పాడవకుండా ఆ నూనె అనేది స్టోర్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి మనం దీపారాధన చేసినప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి ఖచ్చితంగా. కాబట్టి ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుందండి. మొత్తాన్ని కర్పూరాన్ని తుంచేసి పొడిగా చేసేసి అందులో వేసేసుకుంటే
చక్కగా కరిగిపోయి నీట్‌గా అయిపోద్దండి. ఇంకా షేక్ చేసేసి స్టోర్ చేసేసుకోవడమే. చూసారంటే ఇది బావుంటదండి. చాలా బాగా యూజ్ అయితది. ఇంకా నెక్స్ట్ టిప్‌కొచ్చేసరికి మనం కడ్డీలు వెలిగిస్తాం కదండీ! అవి తొందరగా ఆరిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, అంటే పొగ తొందరగా అయిపోయి, తొందరగా కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, మనం ఏం చేయాలంటే కొంచెంగా వాటర్ తీసుకొని అప్లై చేయాలండి ఆ కడ్డీలకి. ఎక్కువగా కాకుండా లైట్‌గా అప్లై చేసేసామంటే, ఆ కడ్డీలు మనం వెలిగించినప్పుడు పొగ అనేది చాలా ఎక్కువ సేపు వస్తదండి. బాగా యూజ్ అయిద్దండి ఇదైతే. చూసారంటే లైట్‌గానే అప్లై చేయాలి. ఎక్కువ అప్లై చేయకూడదు మళ్ళీ వాటరు. ఎక్కువ అప్లై చేస్తే అసలు కడ్డీలనేవి వెలగవండి. నేను చూపిస్తున్నట్టుగా చేత్తో వేళ్ళతో తడుపుకొని లైట్‌గా ప్రెస్ చేసేసేయాలి. ఎప్పుడైతే ఇది గాని మనం వెలిగిచ్చామంటే ఒక 2 అవర్స్ కానీ ఖచ్చితంగా మనకి ఎక్కువ సేపు ఇంతకు ముందు కంటే మనం వెలిగించే దానికంటే ఎక్కువ సేపు కడ్డీలనేవి ఖచ్చితంగా పొగొస్తే వెలుగుతూ ఉంటాయండి. ఇది కూడా మంచిగా యూజ్ అయిద్దండి. దేవుడికి కావాల్సింది ధూపదీప నైవేద్యాలు కాబట్టి ఖచ్చితంగా ధూపం అనేది బాగా యూజ్ అయితది. ఇంకా నెక్స్ట్ టిప్ చూసేసామంటే నెక్స్ట్ టిప్‌కొచ్చేసరికి మనం ఏదైనా ఒక ప్రమిద కానీ ఏదైనా తీసుకొని అందులో ఇది పెడతాం కదండీ! సాంబ్రాణి అంటే ధూప్ స్టిక్ పెడతాం కదా! ఆ గిన్నెలో మనం ఏం చేయాలంటే అది ధూ ధూపం వేసే దాంట్లో దీపం పెట్టే ప్రమిద అయినా సరే అందులో ఇసక కానీ, బియ్యం కానీ వేసేసుకొని మనం ఈ ధూప్ స్టిక్ అనేది దానిలో పెట్టేసుకున్నామంటే దానిలోంచి వచ్చే పొడి కానీ అదంతా దానిలో పడిపోద్ది. నెక్స్ట్ టైమ్ మనం మళ్ళీ యూజ్ చేసేప్పుడు అది పారేసుకొని బియ్యం కానీ, ఇసుకని మళ్ళీ వేసేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు ధూపం. చూసారంటే ఇలా ధూపాన్ని వెలిగించేసి పెట్టామంటే చాలా సేపు వచ్చిద్ది. ఇంకిప్పుడు మనం ఇలా ధూపాన్ని వెలిగించేసుకొని పెట్టేసుకోవడమే. చూసారంటే మనం ధూపాన్ని ఇలా వెలిగించేసుకొని పెట్టుకున్నామంటే చాలా సేపు మనకి ధూపం అనేది వెలిగిద్ది. ఇంకోటి పైగా పొడి అనేది మనకి కింద పడకుండా దానిలోనే పడిద్ది. నెక్స్ట్ టైమ్ మళ్ళీ మనం దాన్ని రీయూజ్ చేసుకొని నీట్‌గా చేసేసుకోవచ్చు. ఈ టిప్స్ అన్నీ బాగా యూజ్ అవుతాయండి. పూజా గదిలో మనం చాలా బాగా యూజ్ చేసుకునే టిప్స్ అండి. బాగా యూజ్ అవుతాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఈ టిప్స్ అనేవి మీకు వర్క్ అవుతున్నాయి అనేది కామెంట్ చేసి అయితే చెప్పగలరని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం అక్షింతలు ఎక్కడన్నా అలా విడిగా పెట్టేసుకుంటాం కదండీ! అలా కాకుండా ఇలా చిన్న బాక్స్‌లో అక్షింతలు మొత్తం పసుపు, కుంకుమ అక్షింతలు మొత్తాన్ని నెయ్యి వేసి కలిపేసుకొని ఇలా స్టోర్ చేసుకున్నామంటే గుడికెళ్ళినప్పుడు కానీ పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు వేసేస్తారు. లేదంటే ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇలా అక్షింతలనేవి బాగా యూజ్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఒక బాక్స్‌లో మనం మన దగ్గర ఉన్న అగ్గిపుల్లలన్నీ ఆ బాక్స్‌లో వేసేసుకోవాలండి. ఎందుకంటే మనం అగ్గిపుల్లలు వెలిగించేప్పుడు ఎప్పుడైనా దీపారాధన చేసేటప్పుడు ఆ నూనె కానీ ఏవన్నా మన చేతులకంతా అంటుకొని అగ్గిపుల్ల అనేది వెలగదండి. ఇలా కానీ చేసుకున్నామంటే ఖచ్చితంగా మనకి ఈ టిప్ అనేది బాగా యూజ్ అయిద్దండి. చూసారంటే ఒక బాక్స్‌లో అగ్గిపుల్లలు పోసేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఒక డబుల్ టేప్ తీసుకొని ఆ బాక్స్ మూత ఉంటది కదండీ! ఆ డబుల్ టేప్‌ని 2గా కట్ చేసేసి ఒక రెండిటిని ఆ మూతకనేది అంటించాలి మనం. కట్ చేసుకున్న తర్వాత. చూసారంటే ఒక చిన్న పీస్‌గా కట్ చేసుకోవాలి. అంటే అగ్గిపెట్టి మనకి సైడ్ మనం వెలిగించేది ఎంత లెంత్ వస్తదో మనం కూడా అంత ఇంచుమించుగా పెట్టేసుకొని, కట్ చేసేసుకొని వాటిని 2గా కట్ చేసి మనం ఆ మూతకనే దానికి స్టిక్ చేయాలండి. మనం బాక్స్ తీసుకున్న మూతకొస్తది కదా! దానికి స్టిక్ చేయాలి. చూసారంటే ఇవి 2గా కట్ చేసేస్తున్నాను. ఇలా 2గా కట్ చేసి మనం ఆ మూతకనేవి స్టిక్ చేయాలి. మనం స్టిక్ చేసిన ఎమ్మటే పైనుంటది కదండీ! ఆ లేయర్‌ని మనం తీసేయాలి. తీసేసి మనం ఈ కట్ చేసిన దాన్ని మళ్ళీ అంటించాలి. ఇప్పుడు మనమైతే అగ్గిపెట్టి ఉంటది కదండీ! దాని సైడ్ వస్తది కదా! మనం వెలిగించడానికి. దాన్ని కూడా కట్ చేసుకోవాలి. నేనైతే 2 కట్ చేస్తున్నానండి. మీరు ఒకటైనా పెట్టుకోవచ్చు ఇబ్బందేం లేదు. నేనైతే 2 అయితే బావుంటాయిలే అని 2 పెట్టేస్తున్నాను వర్క్ చేస్తాయి బాగా అని. చూసారంటే ఇలా కట్ చేసేసుకొని ఆ మూతకనే దాన్ని వాటిని స్టిక్ చేయాలి మనం. ఈ టిప్ అయితే ఇప్పుడు చెప్పినన్ని టిప్పుల కన్నా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అయిద్దండి. నాకైతే చాలా బాగా యూజ్ అయింది కూడా ఈ టిప్ అనేది. ఇలా సైడ్స్ కట్ చేసి మనం ప్లేట్‌కి పెట్టేసాం కదండీ! మూతకి డబుల్ టేప్ అనేది. దాన్ని పైన స్టిక్కర్ తీసేయాలండి. పైన లేయర్ తీసేసామంటే మనకు గమ్ స్టిక్ అనేది ఉంటదక్కడ. అప్పుడు మనం ఇవి దానికి అంటించేసామంటే చాలా బాగా వర్క్ అయిద్దండి ఇది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి. ఇదిగో ఇలా డబుల్ టేప్‌ని పైనున్న స్టిక్కర్‌ని తీసేసామంటే, ఇప్పుడు మనం కట్ చేసుకున్న దానికి అంటించేసామంటే అసలు ఇంక స్టిక్ అయిపోద్దండి. అసలు రాదు ఇంక మనం లాగేసినా. ఇంకిప్పుడు దాన్ని ఎలా వర్క్ చేయాలంటే వర్క్ అయిద్దంటే అది మనం అగ్గిపుల్ల తీసేసుకొని గీసేసామంటే మనం నూగులు నూనెకని అవేవి మనకి అగ్గిపెట్టెకి అవ్వదు, తడవదు. పుల్లలయి మాత్రమే అవుతాయి. అయి పడేస్తాం మనం అప్పుడే యూజ్ చేసేసుకొని.
చాలా బాగా యూజ్ అయిద్దండి ఈ టిప్ అయితే. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి. ఇంక ఇప్పుడు మనం అగ్గిపుల్ల తీసేసుకొని ఇది ఎలా వర్క్ అయిద్దో చూసేద్దామండి. చూడండి. ఊరకలా అంటే చాలండి ఎంత బాగా వెలుగుతుందో చూడండి అసలు. చాలా బాగా వెలుగుతుందండి. చాలా బాగా నచ్చింది నాకైతే ఇది. ఈ టిప్స్ అన్నీ మీకైతే బాగా నచ్చుతాయని నేను అనుకుంటున్నా. ఈ వీడియో కొంతమందికన్నా యూజ్ అయితదని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.